స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం ఈ రోజున ఈ యొక్క ఒక అద్భుతమైనటువంటి అంశం మీద సభ జరుగుతున్నది. ఇది మొట్టమొదటగా శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. ఇక్కడ కార్యక్రమం ఉంది, ఫలానా డేట్ నుండి ఫస్ట్ ఒక డేట్ పెట్టారు. అది రావాలని ఎక్కడ అడిగారు? షిరిడీలో ద్వారకామాయి పక్కన అడిగారు, మీరు రావాలంటే ఒకసారి వస్తే బాగుంటుంది. దానికే ఉంది, భగవత్ సంబంధం అంశం కదా, తప్పకుండా చేద్దాంలేండి అని. వచ్చిన తర్వాత ఫలానా రోజున పెట్టాము రమండి అన్నారు. సరేనా. తర్వాత నాకేం ఇన్ఫర్మేషన్ లేదు. మొన్న ఎక్కడో సాయిదాస్ గారు కలిసి ఏమండి అనుకున్న కార్యక్రమం 30వ తారీఖు మార్చామన్నారు. 30వ తారీఖు మారిస్తే నేను 1వ తారీఖు పాదయాత్ర వెళ్తున్నానండి, ఎట్లా కుదురుతుంది, కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రేపు తెల్లవారుజామున బయలుదేరాలి, ఓ 10-11 మంది 12 మంది కలిసి. పాదయాత్ర అనగానే మనందరికీ భయం అనిపిస్తుంది, కానీ నిజానికి అది ఒక ఆనంద హేళ, అనుభవిస్తే కానీ తెలియదు. ఇంతే ఉంటుందండి, ఆత్మజ్ఞానమైన అంతే. బయట నుంచి చూస్తే భయం, లోపలికి అడుగు పెడితే స్వర్గం. లేకపోతే మహామహా మేధావులు, ముముక్షువులు, జ్ఞానులు, మునులు, మునీశ్వరులు వీళ్ళందరూ సర్వము త్యజించి కాదు వాళ్ళని సర్వము వదిలిపోయింది. వాళ్ళేం వదిలిపెట్టలేదండి, మనం పట్టుకున్నాం దీన్ని. మనం పట్టుకోవలసిన దాన్ని పట్టుకున్నట్లయితే ఇది అంతా కూడా దానంతటా సహజంగా పోతుంది. అది పరమ సత్యం. మనం ఏం చేస్తామంటే దీన్ని వదలగొట్టుకొని దానికి పోదామంటాం. అట్లా కుదరదు, ఇది వదలదు. అట్లాగే ఈ పాదయాత్ర అనగానే అందరికి భయం వేస్తుంది. మన 2వ సందులో ఉన్న సామాన్ తేవాలంటే బండి వేసుకెళ్తాం. ఏందిరా నాయన 650 కిలోమీటర్లు నడవడం ఏంటి? బస్సులో పోతేనే నడువులు పడిపోతాయి, రైల్లో పోతేనే విసుగొచ్చేస్తుంది, రైలు వెళ్ళే వరకు. ఎట్లా నడుస్తారు, ఇంత కష్టం కదా అనిపిస్తుంది. పరమ సత్యం చెప్తున్నా తల్లి. ఇందాక మన రామసుబ్బారెడ్డి గారు అమృత పలుకులు కొన్ని దొర్లిచ్చారు. అట్లా అవి పట్టుకుంటే మన జన్మ ధన్యం. దురదృష్టం ఏంటంటే జారిపోతుందండి, జారిపోతుంది. ఎందుకు జారిపోతుందో చూద్దాం. భగవానుడు పలికిస్తే సత్య దర్శనం చేసే వెళ్ళొచ్చు మనం ఇక్కడి నుంచి. అది ఎవరికి ఉండాలి? ఎవరికి వాళ్ళకు ఉండాలి కదండి. ఆకలేసిన వాడికి అన్నం కదా, లాక్కిపోయి ఇచ్చేది అన్నం కాదు కదా. ఆయన చెప్పిన విధంగా అమృతమైనటువంటి విషయాలు అద్భుతంగా చెప్పారు ఆయన. కాబట్టి మనం బయట నుంచి చూస్తామండి, బయట నుంచి వింటాం. ఎవరో చేసేది చూసి వాళ్ళని కనుక్కోకుండా మనకు మనం బేజూరు వేసుకుంటాం. ఉదాహరణ చెప్పమంటారా? మనందరం ఏమనుకుంటాం, ఏమిటోనండి జీవితంలో నాకే సుఖం లేదండి, అందరూ బాగానే ఉన్నారు, నా ఒక్కడికే కష్టం అనుకుంటాం. ఇది మన మనసులో ఉన్న భావన. అది వాస్తవమా అని కనుక ఆలోచించినట్లయితే గుర్తుపెట్టుకోండి తల్లి, ఈ సృష్టిలో ఒకే ఒక్కరు తప్ప ఎవ్వరికి సౌఖ్యము లేదు, రాదు. రాసి పెట్టుకోండి, ఇది పరమసత్యం. వారు చెప్తూ చెప్పారు కదా. అది మీ ముఖప్రీతి కోసం చెప్పకూడదు ఇక్కడ కూర్చొని. దీన్ని ఏమంటారంటే వ్యాసపీఠం అంటారంటే గురుస్థానం. గురువు అంటేనే అన్నిటికన్నా పెద్దది. అన్నిటికన్నా పెద్దది ఏమిటి? ఏంటండి అన్నిటికన్నా పెద్దది? సత్యము. సత్యాన్ని మించింది లేదు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఎందుకు గౌరవించబడతాడు, ఎందుకు ఇప్పుడు సాయిబాబాని పూజ చేస్తున్నాం. ఎందుకు పూజ చేస్తున్నాం అండి? మన కోరికలు తీరుస్తాడని, అంతేనా? అది చాలా ప్రిలిమినరీ, మొదటి స్టెప్. అందుకు కాదండి. సాయిబాబాని పూజించిన, రమణ మహర్షి గారిని పూజించిన, రామకృష్ణ పరమహంస గారిని పూజించిన, కబీర్ దాస్ని పూజించిన, తుకారాంని, మహనీయులందరినీ ఎందుకు పూజిస్తామో తెలుసా అండి? ఒకే ఒక కారణము చేత. వీరందరూ కూడా ఆ పెద్దదైనటువంటి సత్యమైనటువంటి దానితో అనుసంధానమై ఉన్నారు, దాంతో ఏకాత్మభావం పొంది ఉన్నారు. అందుకని ఈ వ్యాసపీఠం మీద కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరే నిక్కచ్చిగా
ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి తప్ప ఎదుటివాడిని మభ్యపెట్టాలని, ఎదుటివాడిని పొగడాలని, అట్లా వాడిని తెగడాలని రెండు ఉండకూడదమ్మా. అది ఎప్పుడు సాధ్యమంటే కేవలం సత్యప్రధానంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి చెప్తున్నా తల్లి, పరమ ఆనందం, పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం చెప్తున్నాం రోజు, కానీ మెకానికల్గా చెప్తున్నాం కదా. మనకు అర్థమై చెప్తే వేరుగా ఉంటుంది. ఏమని చెప్తున్నారు అక్కడ? బ్రహ్మానందం పరమసుఖదం. ఆ సుఖం ఎక్కడున్నదట? బ్రహ్మానందంలో ఉన్నది. ఆ బ్రహ్మానందం ఎట్లా వస్తుంది? ఆత్మజ్ఞానంతో వస్తుంది. ఆ ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది? సత్సంగంతో వస్తుంది. వేరు మార్గాలు లేవు. అసలు సత్సంగం అంటే ఏమిటి? పెట్టిన అంశం చూడండి ఒక్కసారి. సత్తుతో సంగమించటం, అంతేనండి. మనం చాలా సత్సంగాలను పోతుంటాం. సత్సంగం అంటే సత్తుతో సంగమించాలి. సత్తుతో సంగమిస్తే అక్కడ చెప్పేవాడు వినేవాడు ఇద్దరు ఉంటారా? ఉండరు. ఒక్క బోధ మాత్రమే ఉంటుంది. అదే సత్యము యొక్క స్వరూపం. సత్యము వాక్ స్వరూపం పొందితే అది బోధలాగా ఉంటుంది. ఇద్దరు ఒకే స్థాయిలో, ఒకే ఇంటెన్సిటీతో, ఒకే కాలములో, అర్థమవుతుందండి. మూడు జరగాలండి. ఎందుకు సత్సంగాలు ఫలించవో చెప్పమంటారమ్మా? ఒక మూసలోంచి, ఒక సీసాలో నుంచి ఇంకో సీసాలోకి నూనె పోయాలనుకోండి, ఎట్లా ఉండాలి? కరెక్ట్గా అలైన్ అయి ఉండాలి కదా. ఇదో పక్క అదో పక్క ఉంటే పడుతుందా? పడదు. అందుకే సత్సంగం జరగడం చాలా గొప్పదని చెప్పింది. అది జరిగితే ఆ ఒక్కడు ఎవరైతే ఆనందపడుతున్నారని చెప్తున్నామో ఆ స్థితికి మనం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు జరగదో చెప్పమంటారా? గురువుకి ఎంత తీవ్రమైనటువంటి తపన, దాని మీద ధ్యాస, దాని మీద దృష్టి ఉంటుందో దానికి 1000 రెట్లు శిష్యుడికి ఉండాలి. ఇక్కడ గురు శిష్యులను ఎందుకు చెప్తున్నామంటే, ఒకళ్ళు చెప్తూ ఉంటారు, ఒకళ్ళు వింటూ ఉంటారని ప్రథమంలో అంటాం. అది ప్రారంభమైన తర్వాత ఇద్దరు ఉంటారండి, ఒకళ్ళే ఉంటారు. ఆ అద్భుతమైనటువంటి సత్యం తాండవిస్తూ ఉంటుంది. కాబట్టే ఆనందం వస్తుంది. ఇద్దరుంటే ఆనందం రాదమ్మా. వస్తుందా? రాదు. కాబట్టి ఇద్దరికీ తీవ్రమైన తపన ఉండాలి. పాయింట్ నెంబర్ 1. ఇద్దరు ఒకే స్థాయికి రావాలి. వస్తారా అండి? ఖచ్చితంగా వస్తారు. ఎట్లా? ఈశ్వరానుగ్రహం. దేని వల్ల వస్తుంది ఈశ్వరానుగ్రహం? ఎవరికైతే నిజంగా పూర్ణమైనటువంటి తపన, ఆవేదన, అది నాకు పొందపోతే నా జీవితం వ్యర్థమైనటువంటి భావం ఎవరికి ఉంటుందో వాడికి వస్తుంది. అంతేగాని మా శ్రీనివాస్ గారు ఏదో సత్సంగాన్ని పెట్టాడు, పోయేద్దాం, ఏం చెప్తారో చూద్దాం, ఏమన్నా సీరియస్నెస్ ఉందా అండి? అది ఎట్లా ఉండాలంటే, నిజంగా గనక గురువు కనిపిస్తే, ఇందాక చాలా అద్భుతం 3 ముక్కలు చెప్పారు, చాలండి, అంత అక్కర్లే అసలు. ఆ 3 అమృతం. ఒక్కటి గుర్తుపెట్టుకోండమ్మా, ఏ వ్యక్తికైతే జీవితంలో భౌతికమైనటువంటి గురు సేవ లభిస్తుందో అంత మాత్రం సరిపోదు. ఎందుకని? సాయిబాబా యొక్క సేవ చాలామందికి లభించిందబ్బా. లభించలా? వాళ్ళందరూ తరించిపోయినారా? కాదు. మొదటి పాయింట్ ఏంటి? భౌతికమైనటువంటి ఒక సిద్ధ పురుషుడు, ఒక బ్రహ్మజ్ఞాని, ఒక తత్వాన్ని దర్శించిన మహనీయుడు సాయిబాబా లాంటి వాళ్ళు. అటువంటి మహనీయుడు దర్శనమే కోట్ల జన్మల సుకృతం. దొరకదు. అది లాభం లేదుట. అట్లా కనిపించిన లాభం లేదుట. మరి ఏం కావాలి? ఆయన్ని నువ్వు ఆశ్రయించగలగాలి. ఎంతమంది చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోయారు కదా. ఆయన ఆశ్రయించగలగాలి. 2, అది చాలా కష్టం. ఎందుకని? ఈయన్ని చూస్తే మనలాగానే ఉన్నాడు, మనలాగానే భోజనం చేస్తాడు, మనలాగానే మాట్లాడుతున్నాడు, మనలాగానే వ్యవహారాలు చేస్తున్నాడు. ఈయన ఏ విధంగా నాకన్నా గొప్పవాడు? ఆ గురువు మీద శ్రద్ధ చస్తే కలగదండి. అందుకు సాయిబాబా చెప్పింది శ్రద్ధ, శ్రద్ధ, శ్రద్ధ. రెండోది, మొదటిది దొరకడం దుర్లభం. 2, దొరికితే ఆయన్ని ఆశ్రయించడం మరీ కష్టం. అర్థమవుతుందమ్మా? ఆశ్రయించాడు అనుకోండి, అది సరిపోదుట. ఆశ్రయించడం అంటే ఏ స్థాయిలో ఆశ్రయించాలి? గురువుని నీ మనస్సులో పెట్టుకోవడం కాదు, గురువు మనస్సులో నువ్వు ఉండాలి. నీ కోసం గురువు ఎదురు చూస్తుండాలి. రామకృష్ణ పరమహంస ఎలాగైతే స్వామి వివేకానంద కోసం తపించాడో ఆ స్థాయిలో ఉన్నప్పుడు అది చివరి జన్మ. అర్థమవుతుందమ్మా? అందుకు కష్టమా? కాదు. నీకు ఇష్టమైతే అది క్షణంలో జరుగుతుంది. ఎందుకని? పరమేశ్వరుడు పరమ దయామయుడు. బాబా చెప్తారు, ఇది ఆత్మజ్ఞానం గురించి పెట్టారు కదా. సాయిబాబా సుమారుగా 60 సంవత్సరాలు షిరిడీలో ఉన్నారండి.
ఆయనకి ఒక్కడంటే ఒక్కడు కూడా ఆత్మజ్ఞానం కోసం రాలేదు. ఇప్పుడు అర్థమవుతున్నా దాని సీరియస్నెస్ చెప్తున్నానండి. దాని సంగతి తర్వాత చూద్దాం. అసలు అదేంటో తెలియాలిగా మనకి, అది అవసరమో లేదో మనకు తెలియాలి కదా. అదేంటో తెలీదు. అదేంటి స్వీటా, హాటా, లడ్డా, మిఠా ఏమిటి మనకి ఏం తెలుసా? ఈ విన్నవన్నీ విని బోరు కొట్టిన ఎలాగ మనకు తెలియలేదు. నెక్స్ట్ ఆత్మజ్ఞానం బాగుందేమో, ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు అసలు ఈ మొక్క అర్థమైతే గురువు లేకుండా గురువు లేని విద్య గుడ్డి విద్య. సాయిబాబా గురువు ఉన్నాడా లేడా? సాయిబాబా సచ్చరిత్ర చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. చదివిన వాళ్ళు ఎత్తండి. పోనీ చదివిన వాళ్ళు, సాయిబాబా సచ్చరిత్ర చదివిన వాళ్ళు, లేదా 10 మంది కూడా కనిపించట్లా. ఏదైనా మహాత్ముడి యొక్క చరిత్ర చదివిన వాళ్ళు, భగవద్గీత బాగా చదివిన వాళ్ళు. చదవటం అంటే ఊరికే చదవటం కాదండి, అది చెప్తాను. చదవటం అంటే ఏంటో చెప్తాను. భగవద్గీత గట్టిగా చదివిన వాళ్ళు అంటే చదవటం అంటే ఏంటో తెలుసా అండి? దర్శించటం. ఊరికే పేజీలు తిప్పడం కాదు. పేజీలు ఉపయోగం ఉంది. 100 సార్లు 108 సార్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు, కొంత ఉంటుంది అంతే. ఏదో ముక్కలు చెవులో పడుతుంటే కానీ మన జీవితంలో అది ప్రభవించదు. అందుచేతనే గుర్తుపెట్టుకుని తల్లి, మనం ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎంతమంది మహాత్ములు దర్శించినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఇంకా మన జీవితంలో సౌఖ్యం ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వేయాలా వద్దా? ఇట్స్ కామన్ సెన్స్ కదండి. అన్నం తింటే కడుపు నిండాలి కదండి. ఎంత తిన్నా కడుపు నిండట్లేదంటే నేను తినకుండా అన్నా ఉండాలి, తింటున్నానన్న భ్రమలో అన్నా ఉండాలి. అంటే నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. అది ఎవరికి సంతోషం ఉంటుంది చెప్పండి? నేను నిజంగా సాయిబాబాని కనుక ఆశ్రయించి ఉన్నట్లయితే, లేదా ఏ మహాత్ముడైనా ఆశ్రయించి ఉన్నట్లయితే నా జీవితంలో దుఃఖం రావడానికి అవకాశం ఉన్నదా? దుఃఖమే వచ్చినట్లయితే ఆశ్రయించి ప్రయోజనం ఏంటి? అంతే కదమ్మా. ప్రారంధం ప్రతివాడిని నడిపిస్తుంది కదా, కర్మ నడిపిస్తుంది కదా. మరి గురువుని ఆశ్రయించవలసిన అవసరం ఏంటి? మనం ఏం చెప్తున్నాం? హారతి సాయిబాబా సౌఖ్యదాతార జీవ అని చెప్తున్నావా లేదా? ఆయన సౌఖ్యాన్నే కదా మనకి ఇస్తున్నాడు. మనకి ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? మనం ఆశ్రయించనట్ట. మొట్టమొదట ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగుపెట్ట వ్యక్తికి ఉండవలసిన లక్షణం ఒకటి ఉందమ్మా. ఆ లక్షణం లేకపోతే మిగతాదంతా బెజ్జాలు ఉన్నటువంటి పాత్రలో పాలు పోసినట్టే. ఒక్కటి మాత్రం ఉండాలి ఖచ్చితంగా, నిజాయితీ. అది లేకపోతే అసలు మూలమే పోయింది కదా. ఇది వినటానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎదురు తగులుతుంటుంది ఇవన్నీ. సత్యము కష్టం కాదండి. సత్యం ఎందుకు కష్టం అనిపిస్తుందో చెప్పమంటారా? అది ఎంత బాగా కష్టం అనిపిస్తుందో మనం అంత అసత్యంలో ఉన్నామని అర్థం. అంతేనా? మనకి వ్యతిరేకమైంది కనిపిస్తే మనకి అయిష్టం, మనకి అనుకూలమైంది కనిపిస్తే మనకి ప్రియం. చాలామంది ఏమంటారు? అబ్బో చాలా లోతుగా ఉందంటే నువ్వు గోడ మీద ఉన్నావు. చాలా కష్టంగా ఉందంటే నువ్వు వేరే మార్గంలో ఉన్నావు కాబట్టి నీకు కష్టంగా ఉంది. కానీ అది ఎట్లా ఉండాలో తెలుసా అమ్మా? సాధకుడికి అత్యంత ప్రియాతిప్రియమైందిగా ఉండాలి. ఎందువల్ల? దుఃఖం నుంచి బయటపడేయగలిగిన శక్తి దానికి ఒక్కదానికే ఉంది, మరొక దానికి లేదు. అయితే ఏదో ఒక సద్గ్రంథాన్ని దర్శించకుండా వ్యక్తి బయటపడటానికి అవకాశం లేదమ్మా. ఇందాక చెప్పారు ఏమని? భగవద్గీత సకల శాస్త్ర సారము అని. మనకున్న శాస్త్రాలు ఏమున్నాయి? మన వేదవాంగ్మయంలో మనం ఏం చెప్తామంటే ప్రస్థానత్రయం అని చెప్తాం. ఏంటది? ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు చాలా కష్టంగా ఉంటాయి. భగవద్గీత అదే వర్షన్, అదే సారాంశం తేలికగా అర్థమవుతుంది. మనకు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు చదివేంత శక్తి ఉంది? ఎక్కడుంది? అంత సమయం ఏది? సమయము శక్తి కాదమ్మా. అసలు ఏంటంటే చెప్పమంటారా? శ్రద్ధ. అందుకోసం ఏం చెప్తారంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇవి కాలక్షేపం ప్రోగ్రామ్స్ కాదండి. మనలో ఉన్న అజ్ఞానాన్ని దహింపవేసి మన జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక దివ్యమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాన్ని ఇచ్చేటువంటి సోపానాలు ఇవన్నీ కూడా.
కానీ ఎన్ని చెప్పినా తల్లి, మనం ఎన్నో సభలు వినుంటాం కదా, ఎన్నో గ్రంథాలు చదువు, ఎన్ని చేసినా మనిషి ఇంకా దుఃఖపడుతున్నాడు ఎందుకు? ఇది నా ప్రశ్న. ఎంతసేపు చెప్పినా భగవద్ చదువు, అది చదువు, ఇది చదువు, ఆ చదువుతూనే ఉన్నామండి, రాలేదండి. ఇది నా ప్రశ్న. వాస్తవం అది. నేను చదివాను సార్, ఎవరొచ్చి సభ పెట్టినా నేనే ఉంటా ముందు, నేనే లాస్ట్ పోతా. ఎందుకు నాకు సౌఖ్యం రావట్లేదు? మీరు అబద్ధం చెప్తున్నారేమో, భగవద్గీతలో సుఖం లేదేమో. ఉందని నువ్వెట్టా చెప్తావు? నేను విన్నా కూడా నాకు సుఖం రావట్లేదు కదా, నేనే ఎగ్జాంపుల్ నీకు. ఈ ప్రశ్న వస్తుందా రాదా చెప్పండి. సత్సంగాలంటే ఏదో ఒక వ్యక్తి చెప్తే ఒక వ్యక్తి వింటాం కాదండి. సంగమం అని చెప్పాం కదా, ఇద్దరు మిత్రులు కూర్చొని మన జీవితంలో ఉన్న అనుభవాన్ని పచ్చిగా నిజాయితీగా దాన్ని బేజూరు వేసుకుంటున్నారు. ఏమిటి ఇప్పుడున్న పరిస్థితి మనకి? ఇది మొదటి సభ కాదు మనకి. ఎన్నో సభలు విన్నాం, ఎన్నో గ్రంథాలు చదివాం, ఎన్నో పూజలు పునస్కారాలు చేశాం. కానీ జీవితంలో ఇక్కడ చూడబోతే చాలా అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు, ఏదో ఒకళ్ళిద్దరు తప్ప. అంతా 40, 50 పైన పడిన వాళ్ళే ఉన్నారు. జీవితాన్ని చూసిన వాళ్ళే ఉన్నాం మనం కదా. ఒక్కసారి నిజాయితీ అని చెప్పా కదా, అది వదిలిపెట్టకండి. ఆ నిజాయితీ వదిలిపెట్టినప్పుడు ఇక వేస్ట్, ఏం చేసినా దండుగా. నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకుంటే జీవితంలో సుఖం ఏం కనిపించట్లా. ఏదో కొంచెం కనిపిస్తుంది, కానీ వెంటనే ఆదిశంకర్లు చెప్పినట్టుగా సుఖమల్పం బహుక్లేశ విషయగ్రాహిణాం రుణాం అనంతం బ్రహ్మనిష్టానాం. ఏమిటి శ్లోకం అయితే బాగుంది. సుఖమల్పం, సుఖం అల్పంగా ఉంది. బహుక్లేశ, కష్టాలు చాలాగా ఉన్నాయి మన బతుకే కదా. మీ జీవితం నా జీవితం కలిపితే అట్లాగే ఉంది. సుఖమల్పం బహుక్లేశ ఎవరికి అంటే విషయగ్రాహిణాం రుణాం. ఎవరైతే విషయాలయందు అనురక్తలే ఉన్నారో వారందరికీ ఇదే ఉంది. కరెక్టే స్వామి, మా లైఫే చెప్తున్నట్టుగా ఉందిగా ఆదిశంకర్ల వారు. ఇంకా చెప్పండి. అనంతం బ్రహ్మనిష్టానాం. ఈ ఆనందం అనంతంగా ఉందిట ఎవరికి? బ్రహ్మనిష్ఠులై ఉన్నవారికి. అదేంటో మాకు తెలియదు సార్. వాస్తవం, మీ హృదయం నా హృదయం ఒకటే. మీ హృదయమే నేను మాట్లాడుతున్నా కాదా? ఎందుకు నాకు లేదు? ఇది నా ప్రశ్న. శ్లోకం అక్కర్లా, నా బ్రతుకే అది చూపిస్తూ ఉంది. ఎందుకు 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 దుఃఖం వస్తాం? ఒకే ఒక కారణం అమ్మా, ఇన్ని కారణాలు లేవు. ఎంత చెప్పినా, ఎంత విన్నా, ఎంత చదివినా నా మనస్సు మాత్రం 100కి 100 పాళ్ళు ఈ ప్రపంచంలో సుఖమున్నది 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 అని నమ్మింది. బ్రహ్మాది దేవతలు దిగొచ్చినా సరే, సాక్షాత్తు పరమేశ్వరుడు లాంటి సాయిబాబా ఎదురుకుండా కూర్చొని చెప్పినా సరే ఏంలే, అసలు ఇటు నుంచి పోవటం కాదు, ఇటు లోపలికే పోవటంలా. పోతుందా? పోవట్లేదా? పోవటంలా. అప్పుడు మనం ప్రశ్నించాలి కదా, ఏమి కర్మరా ఇది? ఎన్నో సాధిస్తున్నా, ధనాన్ని సంపాదిస్తున్నా, పదవులు సంపాదిస్తున్నా, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నా, అంతా బాగుంది, కుటుంబంలో అందరూ ఉన్నారు, అయినా మనసు శాంతి లేదు. ఇది కదా ప్రశ్న. నిజాయితీ అయిన మనిషి వేయవలసిన ప్రశ్న ఇది. కానీ ఎక్కడో మనసులో అంతరాంతరాళాల్లో, అందుకోసం మనం దీన్ని పోస్ట్ పోన్ చేస్తామండి. మనం ఏమంటామంటే జన్మాంతరాలండి, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడైతే ముందు మంచిగా టిఫిన్ భోజనం విశ్రాంతి తీసుకుందాం, సుఖం వస్తుందో వస్తుందో అని మనం పనికిమాల ఫిలాసఫీస్ అన్నీ పెట్టుకుంటాం. ఎగ్గొట్టేవాడికి సాకులండి, కర్మండి, వారి పిచ్చివాడ, సద్గురువు యొక్క దృష్టి కర్మ దగ్ధం చేస్తుంది తెలీదా? ఒక అజ్ఞానిలా మాట్లాడుతున్నావే, ప్రారంధం నన్ను దుఃఖపెడుతున్నట్టున్నావు. గురువు జ్ఞానాత్యేవత కైవల్యం అని చెప్పారు మహాత్ములు. జ్ఞానము చేత కైవల్యం వస్తుందని చెప్పి, ఆ జ్ఞానము కేవలం గురువు యొక్క అనుగ్రహం చేత వస్తుందని చెప్తుంటే నువ్వేం చెప్తున్నావు? ప్రారంధం అండి. అంటే మనం కష్టపడటానికి సెటిల్ అయిపోయాం. ఆత్మజ్ఞానం అంటే మహా కష్టం, దానివల్ల సుఖం వస్తుందో లేదో మాకు తెలియదు, ఇంతవరకు మాకు సుఖమనే స్పర్శ లేదు, దుఃఖంలోనే బ్రతుకుతున్నాను. కానీ ఇంకా మనసు ప్రపంచంలో పరిగెడుతూనే ఉంది. ఏదో ఒకరోజు నోరు తెరుస్తాం, బయట బారేస్తారు. ఇది జీవితం. ఇంకో విషయం చెప్పమంటారు, ఏమనుకోవద్దు, మీరు అనుకున్నా నేను ఉన్న విషయమే చెప్తా. దీనికి ఏం కావాలో తెలుసా అండి? నిజాయితీ ఒకటే సరిపోదండి, మహత్తరమైనటువంటి శక్తి కావాలి. దీనికి ఏం కావాలి? శక్తి కావాలి. దుర్బలులు, మానసిక వికలాంగులు, బలహీనులు, చెడు అలవాట్లు ఉన్నవారు, వారు దీనికి పనికిరారు. ఎందుకు పనికిరారు? దీనికి ఏం కావాలి? ఉద్ధృతమైన శక్తి. ఏం శక్తి? కండబలం కాదండి. ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్తుంది. ఏమిటది? ధి అంటే బుద్ధి. గాయత్రి మాత మంత్రం
ఎన్నో మంత్రరాజాలు ఉన్నాయి మనకి. అన్ని మంత్రాల్లోకి గాయత్రి మంత్రం మహామంత్రం. కారణం ఏంటంటే ధియో యోనః ప్రచోదయాత్. ఏ మానవుడైతే తన బుద్ధిని, ధీశక్తిని ఉద్ధృతంగా ఉంటుందో, చాలా షార్ప్గా ఉంటుందో, అగ్నిలాగా దహించబడుతూ ఉంటుందో, వాడు మాత్రమే గురువు దగ్గరకు వచ్చి కూర్చోడానికి అర్హుడు తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కూర్చోడానికి అర్హులా? మనకి దుఃఖం ఎందుకు వస్తున్నది, సుఖం ఎందుకు రావట్లేదనే దానికి సమాధానం అండి ఇది. అసలు తెలిస్తే కదా ఆత్మజ్ఞాన సంగతి తర్వాత చూడొచ్చు. మొట్టమొదట లేనిది నిజాయితీ, రెండవది లేనిది శక్తి. శక్తి లేదు అంటే అసలు నేను బలహీనున్నా అండి జన్మతః. కాదు కాదు మిత్రమా, నువ్వు పరమేశ్వరుడు ఎంత శక్తివంతుడో పుట్టిన ప్రతి మనిషి అంతే శక్తివంతుడు. అద్భుతమైన విషయం. కానీ నేను బాధపడుతున్న పరమేశ్వరునంత శక్తి కలిగి ఒక బిచ్చగాడిలాగా ఊరినబడి అడుక్కు తింటున్నాను, బాధతో దుఃఖిస్తున్నాను. ఏమి కర్మ నాకు ఈ పరమేశ్వర అని అడగద్దా? తప్పట్లు కొట్టడం కాదు సార్, గుండె కొట్టుకోవాలి, రక్తం పొంగాలి. అది శక్తిని పుంజుకుంటుందండి. స్వామి వివేకానంద చెప్పాడు, చచ్చు వెధవులు కాదు అగ్ని శిఖలై వెలుగొందేటువంటి శక్తి భారత శక్తి ఈ రోజున నిర్వీర్యమైపోయింది. ఈ ప్రపంచంలో తుచ్చమైనటువంటి వాటి కోసం మన జీవితాన్ని మనం వ్యర్థం చేస్తున్నాం. కానీ ఒక్కటి ఆలోచించండి మిత్రమా, నిజంగా ప్రపంచంలో ఆనందం ఉందా లేదా? మరి ఎందుకు పరిగెడుతున్నాం? చాలా సీరియస్ క్వశ్చన్ కదా. చెప్పేది ఒకటి, ఏముంది నిజాయితీ ఇక్కడ చెప్పండి. ఎట్లా వస్తుంది సౌఖ్యం చెప్పండి. పుస్తకాలు అయితే వస్తుందా? ఇలా అంటే నేను పుస్తకాలు చదవట్లేదని ప్రచారం చేస్తారు, నాకేం బాధలేదు. సాయిబాబా సచ్చరిత్రలో మొట్టమొదటి ఒక అధ్యాయంలో చెప్తారు, నాన్న నువ్వు నిజంగా ఆనందకరమైన జీవితాన్ని జీవించాలంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే ప్రపంచంలో సర్టిఫికెట్లు ఏరుకునే పని ఆపేసాయి. ద్వేషించమని కాదండి. దేన్ని ద్వేషిస్తావు? ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాం మాగృధ కస్య సిద్ధనం ఉంటుంది. ఏంటది? ఈశావాస్యోపనిషత్తు మొదటి శ్లోకం. అంతా పరమేశ్వర స్వరూపమైందే, దానిలో దోషమే లేదు. దోషం ఉన్నది నా మనసులో. ఏమి దోషం ఉన్నదంటే నేను కర్మబద్ధులైన జీవుల నుంచి నేను వారి నుంచి పేరు ప్రఖ్యాతులు అడుక్కు తింటున్నా నా జీవితం అంతా. కాదా మన జన్మది? ఒక్కసారి కాసేపు ఈ కూర్చుని అరగంటన్న నిజాయితీగా ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. ఇది నా దుఃఖం. సేవ దొరికినట్లయితే, వారి హృదయంలో నువ్వు గనక స్థానాన్ని సంపాదించుకున్నట్లయితే, అదే నీ జీవితంలో ఆఖరి జన్మ. మరలా జన్మకు వచ్చినా కూడా ఒక దివ్య పురుషుడిగా వస్తావు. ఏమండి, జన్మ చెడ్డది కాదండి. చాలామంది తప్పుగా మాట్లాడతారు, మాకు మోక్షం కావాలండి, మోక్షం కావాలంటే చచ్చిపోయి జన్మకి రాకూడదనేనా? ఏమైపోయింది నీ మేధస్సు? ఈశ్వరుని నుంచి వచ్చినటువంటి మేధస్సును తీసుకెళ్ళి ఎక్కడో ఫ్రిడ్జ్లో పెట్టేశావు. నేను జన్మకి భయపడనండి. జన్మ వస్తే ఆనందంగా ఒక విషయం చెప్పంటారా? ఇది అజ్ఞానపూరితమైనటువంటి మాట నా దృష్టిలో. జన్మకి ఎవడు భయపడతాడు? అజ్ఞాని భయపడతాడు. ఏమాస్తారు? జన్మకి అజ్ఞాని భయపడతాడు, కానీ జ్ఞాని ఎప్పుడు భయపడడు. ఎందుకో తెలుసా? జన్మ అంటే ఏంటో చెప్తా మీకు. వాస్తవంగా మనం చూసేది జన్మ కాదు తల్లి. అసలు వాస్తవంగా జన్మ యొక్క స్వరూపం ఏంటంటే, మనం ఇక్కడి నుంచి అమెరికా టూరిస్ట్ వెళ్ళాం, లేదు ఇక్కడి నుంచి ఒక మంచి ప్రదేశానికి టూరిస్ట్గా వెళ్ళాం. మనం ఇష్టపడమా? ఏం సార్, ఒక మంచి ప్లేస్కి వెళ్తాం ఇక్కడి నుంచి ఫ్లైట్లో. ఎన్నాళ్ళు? వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు చక్కగా వెళ్తాం. ఆలజాలంగా డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కొనుక్కుంటాం, చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, వస్తాం కదా. అదేనమ్మా జన్మ. ఇక్కడికి కూడా మనం అలాగే వచ్చాం, టూరిస్ట్గా వచ్చాం. కానీ ఇక్కడ పర్మనెంట్ అనుకొని నానా కష్టాలు పడుతున్నాం. ఎంత అజ్ఞానమో కనిపిస్తుందా తల్లి? ఏం సరదాగా వచ్చిపోతే ఏమైంది? భగవంతుడు సృష్టించిన అద్భుతమైన ప్రకృతి, జలజల పారే సెలయేళ్ళు, అందంగా ఎగిరేటువంటి పక్షులు, పచ్చగా ఉన్నటువంటి పైర్లు, బోసి నవ్వులతో అందం ఎగిరేటువంటి చిలుకలు, ఎంత అందంగా ఉంది. ఏమీ ఆనందాన్ని ఎందుకు ఆస్వాదించటం లేదు? టూరిస్టులు మనం కదా. బాల్యం నుంచి మనకి తెలుసో తెలియకో కండిషన్ చేయబడ్డామమ్మా. కండిషన్ అయిపోయాం. ఇది వాస్తవం కాదా? మనం పుట్టిన ఫ్యామిలీని బట్టి, మనం పుట్టినటువంటి ప్రాంతాన్ని బట్టి, మన యొక్క సంస్కృతిని బట్టి, మన గురువులు చెప్పిన విద్యని బట్టి
పక్క వాళ్ళని చూసి కంపారిజన్ బట్టి, కాంపిటీషన్ బట్టి మొత్తం మనం ఒరిజినాలిటీ పోయి నానా చెత్తంతా పోగేసుకొని, ఆ పోగేసుకునే చెత్త మోయలేక అట్లా ఇట్లా దొరుకుతున్నాం. ఎప్పుడు ప్రాణం పోతే బాగుంటుంది భగవంతుడు అనే స్థితికి దిగజారిపోయాం మనం. ఇది దుఃఖించవలసిన విషయం కాదా? పరమేశ్వరుడు ఏ ఆనందంతో విరాజిల్లుతున్నాడో అదే అంశతో జన్మించిన మానవుడు ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతుకుతున్నాడే అని ఆ పరమేశ్వరుడే జాలి చెంది తానే స్వరూపం తీసుకొని గురువుగా వచ్చి, నాయనా ఇది కాదురా నీ స్థితి, నువ్వు మహారాజులా బ్రతకవలసిన వాడి దుఃఖపడుతున్నావు అని అద్భుతమైనటువంటి బోధ చేస్తున్నటువంటి గురువులకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. కారణం ఏంటో చెప్పమంటారా? ఏమండి, ఇందాక చెప్పారు చాలా కష్టమని. ఎందుకో చెప్పనా కష్టం అని చెప్పింది? మీకు ఇష్టం లేదు కాబట్టి. ఇష్టం ఉంటే అలా ఉంటామా మనం? అసలు దాన్ని తేల్చుకునే వరకు వదులుతామా? మన శక్తి ఎంత ఉందో చెప్పమంటారా? మీరు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. మీకు మంచి అల్లుడు వస్తాడు, మంచి కోడలు వస్తుంది, బ్రహ్మాండమైన సిరి సంపదలతో తొలదూగుతారు. ఏం చేయాలి? ఈ ఊరు నుంచి మన అరుణాచలం వరకు దొర్లుకుంటూ వెళ్ళాలి. రేపు పొద్దున రోడ్లన్నీ బంద్, అందరం దొర్లుకుంటూ పోతాం. మన దగ్గర అంత శక్తి ఉందమ్మా లేదా చెప్పండి? ఏదైనా చేస్తాం మనం ఎక్కువ శాతం ఒక కర్మకి అలవాటు పడిపోయామండి. చిన్నప్పటి నుంచి కూడా అది చేస్తే ఇది వస్తుంది, ఇది వస్తే అది చేస్తా, ఈ లెక్కలో బిజినెస్ లాగా అలవాటు అయిపోయింది. అందుకోసమే చూడండి, సత్సంగంలో కూర్చోవాలంటే వాడి మతి స్థిమితం ఉండదు. ఎప్పుడు పని చేయటం. అందుకే మహాత్ములు ఊరికే కూర్చుంటారు. చూడండి, ఎందుకు రమణ మహర్షి గారు అయినా సాయిబాబా అని అట్లా కూర్చుంటారు ఎందుకు? ఒకడు అడిగట్ట రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు అట్లా ఊరికి ఎందుకు కూర్చున్నారు? రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది, మీరు కూడా ఒక తుపాకీ తీసుకుపోవచ్చు కదా అంటే వాడికి తెలిసింది అది. అప్పుడు రమణ మహర్షి గారు కోపగించుకోలేదండి. ఆయన అన్నారు, నాన్న నేనేమీ చేయటం లేదు, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? వారు చేసేటువంటి అద్భుతమైన మేలు ఈ జగత్తులో ఉన్న హ్యూమన్ కాన్షియస్నెస్ని మారుస్తారండి. హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే నాకు గుర్తొచ్చింది, ఇక్కడ పిరమిడ్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? రైట్, చేతులు బాగానే లేస్తున్నాయి. వెరీ గుడ్. అర్థమవుతుందా మీకన్నా? కాన్షియస్నెస్ నాట్ ఇండివిజువల్, దిస్ ఈజ్ సైన్స్. ఎంతైనా మాట్లాడవచ్చు. సైన్స్ వాస్తవం. సైన్స్ అంటే సత్యం కదా. వాస్తవం ఏంటి? మనం అనుకుంటాం మనం ఇండివిజువల్ అని. ఇండివిజువలా? కాదు. తలకా ఉపేసం అడ్డంగా కాదని ఎట్లా చెప్తారు? ఇదొక ప్రాబ్లం. భగవంతుడు సర్వాంతర్యామి కాదనే వాళ్ళ చేతులు ఎత్తండి. భగవంతుడు సర్వాంతర్యామి కాదా? సర్వాంతర్యామి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వావ్, ఏంటి సార్ కొంతమంది దించేశారు కాదా? భగవంతుడు సర్వాంతర్యం కాదా? చేయతను సిగ్గుపడుతున్నారా? పోలే, అందరూ ఒప్పుకుంటారు కదా. నిజమా? వద్దమ్మా, నేను చెప్తా. పదం మనం తొందరగా వాడతాం. దయచేసి వినండి అమ్మా, చాలా సీరియస్ మ్యాటర్ నేను మాట్లాడదు, తమాషాగా మాట్లాడాల. నేను కంపలు మునిగిపోయి పని పెట్టుకొని 10 గంటలు ప్రయాణం చేసి కేవలం మా శ్రీనివాస్ గారి మీద గౌరవంతో, ప్రేమతో, మీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంత శ్రద్ధగా వింటారని వచ్చి చెప్తున్నామ్మా. తమాషాకి ఒక్క మాట మాట్లాడలేదు. చాలా చాలా సీరియస్ విషయం. భగవంతుడు సర్వాంతర్యం అందరు చేతులు ఎత్తున్నాం కదా, అది నా అనుభవంలో ఉండి ఎత్తుతున్నానా, ఎక్కడో విని ఎత్తుతున్నానా? ప్లీజ్, అనుభవంలో ఉందా? అనుభవంలో ఉంటే మీరు ఇక్కడ రారు మాస్టర్. భగవంతుడు సర్వాంతర్యామి అన్న వ్యక్తి బాలోన్మత్త పిశాచవత్ అని చెప్పారు. మాట వేరు, వ్యవహారం వేరు. అది ఎవరు చెప్పారు తెలుసా? ఎవరు చెప్పారు భగవంతుడు సర్వాంతర్యామని? ప్రహ్లాదుడు చెప్పాడు. ప్రహ్లాదుడిని కొండల నుంచి తోసినా అది చేస్తే మనం ఊరుకుంటామా? ఎక్కడ సర్వాంతర్యం అయిపోయింది. అర్థమవుతుంది తల్లి? అంటే సీరియస్నెస్ చెప్పడానికి అర్థం. మాట వేరండి, ఊరికే మనం ఎన్నైనా మాట్లాడచ్చు, దానికేం విలువ లేదు. భగవంతుడు సర్వాంతర్యం అనేది నీ నా అనుభవం కాదు, ప్రహ్లాదుడి యొక్క అనుభవం. కాబట్టి మనం ఇక్కడ కూర్చొని ప్రవచించేటప్పుడు ఎప్పుడు కూడా నా అనుభవాన్ని చెప్పాలే తప్ప ఎవరి అనుభవాన్నో నేను చెప్పడానికి వీల్లేదు. నా అనుభవాన్ని నేను చెప్పినప్పుడే సత్సంగం అవుతుంది. ఎవరి అనుభవాన్ని చెప్తే అది పురాణం అవుతుంది. పురాణంలో చెప్తారు కదా, రామచంద్రమూర్తి ఇలాగా, రావణాసుడు ఇలాగా, కృష్ణుడు ఇలాగా అని చెప్తున్నారు. అది ఎవరి అనుభవం? నా అనుభవం కాదు. నా అనుభవాన్ని నేను చెప్తే సత్సంగం అవుతుంది. ఎవరో అనుభవాన్ని చెప్తే అది పురాణం అవుతుంది, ప్రవచనం అవుతుంది. అర్థమవుతుంది. కాబట్టి ఏనాడైతే నాకు ఆ జ్ఞాన దృష్టి వస్తుందో ఆ రోజు మాత్రమే నేను సత్యాన్ని దర్శించగలను. అది పుస్తకాల వల్ల కాదమ్మా. మరి పుస్తకాలు ఎందుకంటే చదవమంటారని చెప్తారేమో. పుస్తకం చదివితే
కనీసం చెడు పనులు చేయకుండా ఒక మంచి మార్గంలో ఉండి మనసుకి కొంత క్రమశిక్షణ అలవాటు అవుతుంది. మహాత్ముల దర్శనం కూడా అంతేనమ్మా. మనం చేసే ప్రతి క్రియ కూడా, ప్రతిదీ కూడా, ఇంక్లూడింగ్ ధ్యానం. పిఎంసి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా, ధ్యానం మీరు చేస్తారా? వాస్తవంగా ధ్యానం అనేది జరగాలి, చేసేది కాదు. ఊపిరి మనం పిలుస్తామా? జరుగుతుందా? జరుగుతుంది. మనం పిలిస్తే పోతాం కదా. కాబట్టి విషయం వేరమ్మా, మన భావాలు వేరు. విషయం అంటే సత్యం. సత్యం ఒక దిక్కునుంది. మనకి అనేక మనం ఏం చేస్తామో చెప్పండి, మనకు అలవాటు. ఎవరేం చెప్పినా తలకాయ ఊపేస్తాం, అది పెద్ద సమస్య. ఎవరేం చెప్పినా నమ్మేస్తాం. తర్వాత చివరికి అర్ర ఇది కాదంట అంటాం. అది తప్పమ్మా. మన హిందూ సనాతన ధర్మంలో అది లేదు. ఏముంది? పరిప్రశ్న అత్యంత వినయ విధేయతలతో ప్రశ్నించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయనకి తెలుసా లేదని ప్రశ్నించడం అనవసరం. ఆయనకి తెలిస్తే నీకెందుకు, తెలియకపోతే నీకెందుకు. ఆయనకి తెలుసనేటువంటి ఉద్దేశంతో ప్రశ్నిస్తావు, సమాధానం మాత్రం నువ్వు బేజూరు వేసుకోవాలి. అంటే ఎట్లా? నీకు అర్థమయ్యే వరకు ప్రశ్నించగలగాలి. అంత శక్తి ఉండాలి, అంత ఓర్పు ఉండాలి. అది కుదరకపోతే ఆయన వెంటనే పోవాలి. ఆయన బతుకున్నంతకాలం ఆయన దగ్గర ఉండి సేవ చేసి, అది పరిప్రశ్న అయిన సేవయ్య అని చెప్పింది భగవద్గీతలో. అంతేగాని మీకు తెలుసా అని దీనికి సమాధానం చెప్పండి, ఆయనకేం అవసరం? తెలుసుకునే నీకే అంత అహంకారంతో ఊగిపోతున్నావే. అందుకు గురువుకి ప్రణిపాతం చేయమంది. ఏమండి, గురువుకి నమస్కారం ఎందుకు చేయాలండి? ఇంకో విషయం చెప్పంటారా? ఫోటోలో ఉన్న సాయిబాబాకి నమస్కారం పెట్టడం చాలా తేలిక కాదా? షిరిడీకి పోయి మూర్తికి దండం పెట్టడం చాలా తేలిక. అదే సాయిబాబా భౌతిక దేహంతో నడయాడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళండి, తెలుస్తుంది మీకు వ్యవహారం. అర్జునుడు అంతటి వాడు కృష్ణుని కనుక్కోవడానికి ఎంత కష్టమైపోయిందో నాకు ఇప్పటికీ అనుమానమే. అర్జునుడికి కృష్ణుడు అర్థమయ్యాడనేది నాకు ప్రశ్నార్థమే నా వరకు. అంత తేలిక కాదమ్మా. అందుకని గురువు దగ్గర ఉండటం ఎందుకు కష్టం అంటే, అసలు నీకు అత్యంత భయభక్తులు ఉండాలి, వినయ విధేయతలు ఉండాలి. నీ దృష్టిలో, నీ మాటలో, నీ చూపులో, నీ నడతలో ఎందుకు ఉండాలి? ఇది ప్రశ్న. ఎందుకు ఉండాలి చెప్పమంటారా? అది లేకపోతే అమృతాన్ని అందుకోవటానికి నీ అర్హత రాదు. తల ఎగరేసేవాడికి ఎక్కడొస్తుందమ్మా అహంకారంతో ఊగిపోయేవాడికి? ఇంకోటి తెలుసా? ఒక సాంప్రదాయంలో, వైష్ణవ సాంప్రదాయంలో గురువు కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తూనే ఉంటాడు వాడు. ఎప్పటి వరకు? గురువు గారు ఆపు అనే వరకు. ఎందుకు పెట్టారు? గురువు అహంకారంతో పెట్టట్లా. గురువుకి అసలు సంబంధమే లేదు. శిష్యుడు బాగుపడాలంటే, నేర్చుకునేవాడు బాగుపడాలంటే మొట్టమొదట వాడికి ఉండవలసింది శ్రద్ధ. అది సాయిబాబా చెప్పింది. శ్రద్ధ సబూరి, శ్రద్ధ సబూరి అంటే ఏం చెప్తాం? శ్రద్ధ అంటే నిజాయితీతో కూడుకొని ఉంటుంది, భయభక్తులతో కూడుకొని ఉంటుంది. అందుకనే మన భారతదేశంలో ఉన్నది గురు శిష్య పరంపర తప్ప మరొకటి లేదండి. మనం ఏం చేస్తాం? సాయిబాబా ఉన్నారు కదండి, చాలు ఆయనకు నమస్కారం పెడతావు వెళ్ళి పెట్టు. వాస్తవంగా వణికిపోయేవాళ్ళండి. అంత ఈజీగా ఊరికే ద్వారకామాయికి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ. శ్యామ లాంటి మహానుభావుడు వెంటబెట్టుకు తీసుకెళ్తేనే కొన్ని సందర్భాలు యాక్సెప్ట్ చేసేవారు, కొన్ని సందర్భాలు పంపించేవారు. ఏమి అక్కడ ఉన్నది? వెలిగిపోతున్నటువంటి జ్ఞానశిఖ, జన్మాంతరాలలో కర్మని దగ్ధం చేయగలిగినటువంటి అద్భుత శక్తి మన ఇష్టం వచ్చినట్టు లోపలికి పోయి రావటమే. అందుకోసమే మొట్టమొదటి వినయ విధేయతలు నేర్చుకోవాలి గురువు దగ్గర. అసలు ఆ చెప్పేవాడు ఒక శిష్యుడు ఒక గురువు దగ్గర సేవ చేశాడా లేదా అనేది చూడాలి మొట్టమొదట. మీకు అర్థమైందండి? ఎవరిని పడితే వాడిని గురువుగా తీసుకుంటే ఏముంటుంది? ఎవరిని తీసుకోవాలి? గురువుని. గురువు లేకపోతే గుడ్డి విద్య అని చెప్తున్నారు, మార్గమే లేదని చెప్తున్నాడు. ఎవరినయ్యా గురువుని తీసుకోవాలంటే మొట్టమొదట ఆ భౌతిక దేహంతో ఉన్నటువంటి గురువుని సేవ చేసి ఉండాలి. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, ఆ గురువుని ఎక్కడ పట్టుకొద్దామండి? చిల్లర కొట్లో దొరుకుతాడా గురువు? దానికి ఏం ధనం కావాలి? నిన్ను దహించగలిగినటువంటి ఆర్తి నీలో ఉంటే ఆ పరమేశ్వరుడే గురుస్వరూపంలో నీకు ఎదురుపడతాడు. ఎదురు పడినప్పుడు నీకు ఆయన గురువు అని తెలియదు. తెలిసి గురువులను ఆశ్రయించలేదండి. సాయిబాబా పుస్తకంలో చదువుకున్నారు కదా మీ సచ్చరిత్రలో. సాయిబాబాకి తన గురువు ఎదురుపడినప్పుడు ఆయనకి తెలియదు. ఏం తెలుసు అంటే ఆయన్ని చూసి తనను తాను మైమరిచిపోయాడు. ప్రపంచమే తెలియలేదు. ఆ గురువునే చూస్తూ ఎంత కాలం జరిగిందో కూడా తెలియదు. కాలమే దాటిన స్థితి. అంతేగాని నా గురువు అండి, ఈయనకి ఇది చేయాలండి, అది చేయాలండి, అదంతా ఒట్టి మాటలండి. అర్థమవుతుంది తల్లి. ఆ బాబా చెప్తారు, నిజమైన సాధువులు చాలా అరుదునాన్న. కానీ ఎంత అరుదైనప్పటికీ కూడా నాలో గనక నిజాయితీ ఉన్నట్లయితే వాడిని దేవుడు కూడా మోసం చేయలేడు. గుర్తుపెట్టుకోండి ఇది. చాలామంది ఏమంటారంటే, ఏమంటే ఆ గురువుని ఆశ్రయించాలని మోసం చేశామంటే, అసలు నువ్వు నికార్స్ అయితే కదా. నిజమైన కంశాలని బంగారంలో ఎవడైనా మోసం చేస్తాడండి? తుకారాంని ఎవడైనా మోసం చేస్తాడా? పాండురంగడు కూడా మోసం చేయలేడు. అర్థమవుతుందా? మనం మోసపోతున్నామంటే ఇది ఒరిజినల్ కాదు బిడ్డ, ఒరిజినల్ కాదు. దీనికి ఏడవాల.
అదే నువ్వు అగ్నిశిఖలాగా వెలిగిపోతూ ఉంటే పరమేశ్వరుడే ప్రేమతో నీ దగ్గరికి వస్తాడు. వస్తే నువ్వు నిన్ను మైమరిచిపోతావు. అప్పుడు జ్ఞానం బోధిస్తే రాదు, కేవలం దృష్టితో వచ్చేస్తుంది. నేను ఏదేదో కథలు చెప్పడానికి రాలేదండి. ఆత్మ అంటే అది, ఆత్మ ఈ డెఫినేషన్ నాకు వద్దబ్బా. నేను నిత్యం దుఃఖపడుతూ తపనపడుతూ ఆవేదనలో ఉంటున్న నాకు ధ్యానం అనేది అత్యంత హాస్యాస్పదమైన విషయం. జరుగుతుందా అండి? నాకు 36 సమస్యలు, 66 పనులు, 22 వ్యాపకాలు పెట్టుకొని నేను కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం జరుగుతుందా? పచ్చి కామెడీ. ఎన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి మనకి ఇప్పుడు? వందల వేల రకాల ధ్యానాలు ఉన్నాయి. నేను ధ్యానం ఎలా చేయాలో మాట్లాడను. ధ్యానం అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. అదేంటో తెలియకుండా నేనేం ధ్యానం చేస్తానండి? మీకు పిఎంసీ వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ మధ్య హైదరాబాద్లో నాంపల్లి గ్రౌండ్స్లో ప్రోగ్రాం జరిగింది, పిఎస్ఎస్ఎం వాళ్ళ. విన్నారా అదే? దాంట్లో పిలిస్తే వెళ్ళి మాట్లాడాను. ఆయన ఎవరో హిమాలయస్ నుంచి ఒక యోగి కూడా వచ్చారు అదే రోజు, నేనున్న రోజు. అక్కడ చెప్పిన విషయం కూడా ఇదేనండి. ధ్యానం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి అని తెలియాలి కదా. ధ్యానం అంటే ఏం చెప్తాం? కళ్ళు మూసుకొని కూర్చోడమా? కళ్ళు ఎంతసేపు మూసుకుంటాం? ఇప్పుడు మరి తెరిచున్నాం, పరిస్థితి ఏంటి? నా సమస్యలు కళ్ళు మూసుకున్నప్పుడు రావండి. అప్పుడు వచ్చేవి వేరే ఉంటాయి. కళ్ళు తెరుచుకున్నప్పుడే వస్తాయి సమస్యలు. నేను బయటికి పోతా, బజార్లోకి పోతా. ఇందాక ఇంకో అద్భుతమైన మాట కూడా చెప్పారు. ఏమని? నీ భార్యని ప్రేమగా చూడు, నీ భర్తని ప్రేమగా చూడు, నీ తల్లిని ప్రేమగా చూడు. ఎందుకు చెప్పారండి ఇవన్నీ? ఏం చూడబోతే నష్టం ఏంటి? ఇది సైన్స్ అండి, గుడ్డి నమ్మకం కాదు. మనకు అట్లా అలవాటు అయిపోయింది ఏదంటే అది నమ్మటం. అర్థమవుతుందా తల్లి? మాస్టర్ అర్థమవుతుందా? ఎందుకు చూడాలి నా ప్రశ్నది. తల్లిని చూడు, తల్లిని చూడు అని చెప్తున్నాడు. ఎందుకు చూడాలి తల్లిని? నిన్ను కన్నది నేను అడిగానా? ఏమ్మా నేను అడిగానా? ఎందుకు కన్నది? పోనీ కన్న తర్వాత నేను సుఖంగా ఉన్నానా? ఘోరమైన బాధలు పడుతున్నా. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, ఎందుకు చూడాలి తల్లిలో? ఎందుకు తండ్రిలో చూడాలి? ఎందుకు గురువులో చూడాలి? చెప్పండి. అది అంటారు, వాళ్ళు తీసేసేయండి అమ్మా. అంటారు, చెప్పారు అని పక్కన పారేసేయండి. ఇక్కడ సూటి ప్రశ్న కదా. వాడెవడంటే నాకెందుకు? నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఏకాగ్రత నాకెందుకండి? ముందు ప్రాణం పోతుంటే ఏకాగ్రత కుదురుతుందా? ఏమన్నా అర్థం ఉందా అసలు దానికి? ఏకాగ్రత ఎట్ట కుదురుతుంది? నాకు 36 సమస్యలు ఉన్నాయి. తల్లిని పూజిస్తే ఏకాగ్రత కుదురుతుందా? ఎందుకు చెప్పారు? ఈ ప్రశ్న రావాలండి. మీరు అర్థం చేసుకున్నామా? నేను గట్టిగా అడుగుతున్నాను అనుకోకండి. ఏ ఒక్కరైనా సరే మనస్సులోకి ఈ విషయాన్ని తీసుకోగలిగితే నాకు ఒరిగేదేం లేదు, వాళ్ళు సుఖంగా ఉంటారు అంతే. నాకు రావాల్సింది పోవాల్సిందే లేదు. వినండి తల్లి, చెప్తాను వినండి. ఎందుకు? కనీసం నీ తోడు ఉండి నీకు అంత మేలు చేసిన వ్యక్తినే నువ్వు చూడలేని దౌర్భాగ్యుడు నువ్వు దేనికి పనికి వస్తావు అసలు? దైవం ఇవన్నీ పిచ్చి మాటలండి, మనకేం తెలియదు. ఒకడు సాయిబాబా దగ్గర కూర్చొని దైవం 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 అంటున్నాడు. సాయిబాబా చెప్పారు, నోరు మూయి అని చెప్పారు. నీ దైవం నా జేబులో ఉన్నాడు, పిచ్చి మాటలు మాట. ఎందుకని నువ్వేం మాట్లాడుతావు? నీకు తెలియట్లా. దైవం అంటావు, గురువు అంటావు, ఏదో శ్లోకాలు చెప్తావు, నాన్ సెన్స్. నీ పక్కన వాడిని ప్రేమించలేవు, నీ తల్లిని చూడలేవు. ఎవరు? నీకెంతో సేవ చేసింది ఆమె. ఆ వ్యక్తి అందే కృతజ్ఞుడిగా ఉన్నావు నువ్వు. ప్రేమ చూపించలేని నువ్వు దైవం గురించి, ఆధ్యాత్మికత గురించి ఏదో వల్లి వేస్తున్నావా? సిగ్గుపడాలి. ఈ మాట చెప్పే నేను, నా తల్లి వయసు 84 సంవత్సరాలు, ఆమె దగ్గర నేనుంటున్నా. మాటలు చెప్పటం కాదండి. అలాగే భార్య ఎంతో సేవ చేస్తుంది భర్తకి. ఆ భార్యని నువ్వు సరిగా చూడలేని నువ్వు ఎందుకు ఈ సభలకెందుకు? ఏం ఉద్ధరించాలని? అలాగే భర్త నీ కోసమే కష్టపడతాడు, చేయగలిగినవి చేస్తాడు, కొన్ని చేయకూడనివి కూడా చేస్తాడు. కారణం ఏంటి తెలుసా? వాడి పుట్ట కోసం కాదు, ఆమె కోసం, బిడ్డల కోసం చేస్తాడు. కారణం ఏదనగానే సత్యాసత్యాలు మంచి చెడులు పక్కన పెట్టండి కాసేపు. అక్కడ త్యాగాన్ని గమనించండి. అంటే నీకు మేలు చేసిన వాడికే నువ్వు కృతజ్ఞత చూపించలేని నువ్వు దైవానికి నమస్కరిస్తావా? సాయిబాబా నవ్వుతారండి. అరే దుర్మార్గుడా, తల్లిని చూడవు, నువ్వు కట్టుకున్న భార్యను చూడవు, బిడ్డల్ని చూడవు, నీ ధర్మాన్ని నువ్వు నివర్తించావు, నువ్వు నా దగ్గరికి వచ్చి దొంగ నమస్కారాలు పెడుతున్నావా? నడువు పక్కకు అండు. అదేమంటే ఏమంటాడు, వీళ్ళతో నాకంతా లేదని, నాకంతా సాయిబాబా. ఇది దొంగలు చెప్పే మాట, చాలా తప్పు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించలేని అసమర్థుడివి. ఆధ్యాత్మికమా ఆవకాయ పచ్చడా? సిగ్గుపడాలి. అర్థమవుతుందా? ఇది రియల్ గ్రౌండ్స్ మీద నిలబడుతుందండి. మన పిచ్చి పిచ్చి మాటల మీద పనికిరావు. మనం మాట్లాడచ్చు, మన జీవితం అయిపోతుంది, ఒక్క అడుగు కూడా ముందుకి పడదు. అవునా కదా?
అది నిర్వర్తించడం అంటే మళ్ళీ ప్రయత్నపూర్వకంగా కాదండి, గుర్తుపెట్టుకోండి. వాడు ఎవడో చెప్పాడు తల్లిని పోయి చూడటం కాదు, వాడు చెప్పాడు నువ్వు చూడటం ఏంటి అంటే నీలో లేదనమాట. ఒరిజినల్గా సహజ సిద్ధంగా రావాలండి. ఒక చెట్టు పెట్టి నీళ్లు పోస్తే సహజంగా అందమైన పుష్పం ఎట్లా వికసిస్తుందో అలా నీలో ఆ సత్యము పరిమళించాలి. ఆ పరిమళించిన ఆ సత్యము యొక్క సుగంధాలంతా కూడా ప్రపంచ దిగంతాలంతా కూడా వ్యాపిస్తాయి. అలా వ్యాపించాయి కాబట్టి ఎక్కడో గోచిగుడ్డకు పెట్టుకున్నటువంటి రమణ మహర్షి దగ్గరికి అమెరికా నుంచి పరిగెత్తుకొచ్చారు. ఎక్కడో అసలు ఉందో లేదో తెలియని షిరిడీ గ్రామంలో సాయిబాబా దగ్గరికి ఈ రోజున రోజుకి 25,000 నుంచి 30,000 మంది దర్శనం చేస్తున్నారంటే ఏం కారణమో తెలుసా? పుస్తకాలు చెప్పాయని, గురువులు చెప్పాయని ఆచరించలేదమ్మా వాళ్ళు. సహజ సిద్ధంగా వారిలో ఆ దివ్యత్వం పరిణమించింది. ఆ సుగంధం అంతా కూడా ఆకర్షించబడింది. కాబట్టి నా వయసు ఇంత ఉందని, నాకు శక్తి ఇంత ఉందని బాధపడకండి తల్లి. కొన్ని వందల సంవత్సరాల నుంచి గదిలో చీకటి ఉన్న ఒక్క స్విచ్ వేస్తే ఎలా వెంటనే వెళ్ళిపోతుందో, నేను కనుక కరెక్ట్గా ఆ కండిషన్ని కనుక అర్థం చేసుకోగలిగితే నా జీవితం ఎప్పటి నుంచో కాదండి, ఆ క్షణం నుంచే దివ్యత్వాన్ని పొందుతుంది. అర్థమవుతుందా? ఇది చాలా సంతోషకరమైన వార్త. మనం ఒక్కటి గమనించాలి, ఈ సృష్టిలో నువ్వు ఏదే చేయగాక, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పని చేసినా సరే ఈ సృష్టిలో దానికి ఒక లక్షణం ఉందండి. ఇంట్రెస్ట్గా ఉందా, విసుగ్గా ఉందా? నాకేం బాధలేదు, ఆపేయమంటే ఆపేస్తా. ఈ సృష్టిలో మనం అనేక కర్మకాండ చేస్తాం కదండి, అనేక కార్యాలు చేస్తాం, ఆవుదానాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఏం చేయనండి, ప్రతి దానికి ఒక ఫలితం ఉందా? వస్తుందా లేదా? ప్రతి పనికి ఒక ఫలితం వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండమ్మా, ఏ ఫలితమైనా సరే పూర్ణ ఆనందం ఇవ్వగలిగినటువంటి ఫలితం ఒక్కటి లేదు లేదు లేదు. ఉంటే ఒక్కటి చూపించండి. నాకు కనిపించలా, ఎక్కడా కనిపించలా. ఏం వస్తుందంటే ఎంత ఆనందం వచ్చినా దాంతో దుఃఖం కూడా కలిసి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అబ్బాయి అమెరికా పోయాడు, చాలా కాలం ఉండి ధనవంతుడు అయ్యాడు. అమ్మా నేను రేపు ఇండియా వస్తున్నా అన్నాడు. ఎంత ఆనందం! తల్లి మనసు చెప్పలేమండి అసలు. తండ్రి మనసు, తండ్రి బయటికి చూపించలేడు, లోపల ఆనంద బాష్పాలు వస్తుంటాయి. తండ్రి చూసి మురిసిపోతాడు కొడుకుని. అమ్మ అయితే పిల్లి మొగ్గలేసేస్తుంది. ఈ ఆమె నిద్రపోతు రాత్రంతా వంటలు వండుతూ ఉంటుంది, పిండి వంటలు చేస్తూ ఉంటుంది. ఆ అక్కాయిని పిలుస్తుంది, చెల్లెల్ని పిలుస్తుంది, మావాడు వస్తున్నాడు రా, పిలుస్తున్నా లేదా, ఇంత ఆనందాన్ని చూపిస్తుంది. చాలా ఆనందపడుతుంది. కానీ వస్తాడు కొడుకు, అమ్మ బాగున్నావా, నీకు ఇది తెచ్చాను అది తెచ్చాను ఇస్తాడు. చాలా సంతోషం నాయన, కౌగిలించుకుంటుంది. అమ్మ నాకు సెలవులు అట్టే లేవు, నేను ఎల్లుండి వెళ్ళిపోవాలమ్మా అన్నాడు. ఎంత బాధపడుతుంది చెప్పండి, పడదా? ఏదైనా అంతేనండి. ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చింది, సంతోషం వచ్చినట్టుగా ఉంటుంది. మరుక్షణమే నీ బాధ్యతలు, సమస్యలు. పెళ్ళి కాలేదు, సాయిబాబా చుట్టూ తిరుగుతాం, అయింది, అసలు సినిమా మొదలవుతుంది. ఈ సృష్టిలో మీరు ఏదన్నా తీసుకోండి, దుఃఖం లేనటువంటి పూర్ణ సుఖం లేదు. ఉందా? ఇంకో విషయం చెప్తున్నా, వాస్తవానికి సుఖం చాలా తక్కువ ఉంటుందండి, దుఃఖం చాలా ఎక్కువ ఉంటుంది కదా. చిన్న సుఖానికి ఎంత కష్టపడతాం, దాని దుప్పదేగా. ఏదే తీసుకోండి, దీన్ని ఏమంటారు? వ్యాపారం చేసాం, 100 రూపాయలు పెట్టుబడి పెట్టా, 2 రూపాయలు వచ్చింది. ఇదేంటి దివాలా కాదు? మనం చేసే ప్రతి పని ప్రపంచంలో దివాలానా కాదా? మన శక్తిని అన్నీ ఉపయోగించి చేస్తే 100% నేను ప్రయత్నం చేస్తే దాని నుంచి వచ్చే సుఖం ఇంత, దుఃఖం ఇంత. ఎంత అదే చూద్దాం. అది మీకు కావాలంటే వ్యవహారం వేరే ఉంటుంది, అక్కడికి వస్తాగా. ఇప్పుడు అర్థమవుతుందా? ఇది చెప్పినప్పుడు అలా ఉంటుందమ్మా, మనం బయటకు వెళ్ళంగానే మారిపోతుంది. ఎందుకంటే చెప్పమంటారా, మీరు నేను కాదు, మన కండిషన్ అంత బలంగా ఉంది. ఆ కండిషన్ బద్దలు కొట్టాలంటే నాలో తీవ్రమైన తపన ఉండాలి, సద్గురువు యొక్క అనుగ్రహం పూర్ణంగా ఉండాలి, నీవు సద్గురువు హృదయంలో చేరగలగాలి. అప్పుడు పటాపంచలైపోతుంది తప్ప అంత తేలిక నాకు కావాలి అంటే వస్తువా? అలా అయితే సాయిబాబా అందరికి ఇచ్చేసేవారు. అలా అయితే సాయిబాబా మొట్టమొదటి తను ఎంతో ప్రేమించిన ఉపాసనకి ఇచ్చేవారు కదా. ఇచ్చారా? ఏ కండిషనే మొత్తం లెక్క తేలాలి. ఏమా లెక్క? కండిషన్ న్యూట్రల్ అయిపోవాలి. అర్థమవుతుందా? కాబట్టి నిజంగా సీరియస్నెస్ అయితేనమ్మా నీ మనస్సుని ఆ స్థాయికి తీసుకెళ్ళచ్చు. అయితే ఒక్కటి చెప్పనా తల్లి, ఎంత చెప్పినా కాలం అనేది ఉంది కదా. పాపం వాళ్ళు ఉదారంగా నాయన నువ్వే చెప్పు, మేము పడిపోయిన దాకా వింటామన్నా కూడా దానికి ఒక సబ్స్టాన్షియల్ టైం అవసరం. ఇప్పుడు చెప్తున్నా, అసలు విషయం చెప్తున్నా వినండి.
కొంతవరకు అవగాహన వచ్చింది కదా, మనం ఎందుకు దుఃఖపడతాం, ఎన్ని చేస్తానంటే అందుకే దుఃఖపడతాం. అసలు విషయం ఏంటంటే ఇది ఇలా కాదమ్మా, ఇది ఇలా తెమలదు. ఎందుకని నేను చెప్పక్కర్లా, మీ జీవితాలు నా జీవితాలు తెలుస్తూనే ఉన్నాయిగా. గీతా మకరందాలు విన్నాం, రమణ మహర్షి ఉపదేశాలు విన్నాం, అవలా అందుకు సద్గురువుని ఆశ్రయించమనేది. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఈశ్వరుని ప్రణిపాతం చేయండి, ఆయన ముందు కూర్చొని ఏడవండి. ఎప్పటికి స్వామి నా జీవితం గట్టెక్కేది. ఎంత పాప నిజంగా ఆడవాళ్ళని చూసి జాలేస్తున్నారు ఒకసారి. ఎంత ఎంత సేవ చేస్తారో, పొద్దున్నుంచి బడి ఆ వంటింటో బడి చేస్తారు. 1 రోజా 2 రోజుల వృద్ధాప్యం అయితే కూతురు బిడ్డలకి చేస్తారు. చాలా బాధ అనిపిస్తుందమ్మా. నాకు అనిపిస్తుంది వీళ్ళలో జానాబాయి ముక్తాబాయి దూరితే బాగుండని. అప్పుడు ఎగ్గొట్టమని కాదు, ఆ చైతన్యంలో కృష్ణ పరమాత్మను దర్శిస్తారు, అద్భుతంగా ఉంటుంది. అమ్మ ఒకటి చెప్పమంటారా, మామూలు మనిషికి ఆత్మజ్ఞానికి తేడా ఏమిటి? ఈ ప్రశ్నలు కదా మనకు రావాలి. ఏమిటి తేడా చెప్పండి? 100 లేవు. అబ్బా ఒక్కట తీసుకొచ్చేద్దాం అనిపిస్తుంటుంది మనకి, అవునా కదా? ఆత్మజ్ఞానికి సామాన్య మానవుడికి ఒకే ఒక్క తేడా. సాయిబాబాకి మనకు ఒకటే తేడా, ఆయన కళ్ళున్నాయి, మన కళ్ళున్నాయి, మనకి శరీరం ఉంది, ఆయనకి శరీరం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఏమి తేడా? ఆయనకి మనసు ఉంది, మనకే మనసు ఉంది. మనసు లేకపోతే మిమ్మల్ని అందరూ రక్షిస్తానంటే చెప్పాడు. మన ఊరికే పొగడకూడదండి, భగవంతుని పొగడక్కర్లా, ఎవరిని పొగడక్కర్లా, భజనలక్కర్లా. భజన ఎప్పుడు తెలుసా అండి? తుకారాం గారు చేసింది భజన. ఆయన ఎలా చేశాడు తెలుసా? ఆయన చేస్తున్నాను ఆయన తెలియదు. పాండురంగా 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 అని ఆపలేడు తుకారాం, ఆపలేడు. మనం ప్రయత్నంగా చేయాలి, అంతేనా తేడా? నేను ప్రత్యేకంగా పోవాలి, ఇవాళ భజన పోతున్నా 2 to 3 భజన, అది భజన అండి? ఎవడడిగాడు? ఎవడికి కావాలి అంటే సాయిబాబా భజన ప్రియుడా? మనం భజన చేస్తే పడిపోవడానికి పక్కింటాయన మా భాష కాదు. నీ మనస్సు ఆనందంలో తాండవిస్తూ సాయిబాబా పేరు చెప్పకుండా ఉండలేని స్థితిలో సాయినాథ 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 ఎందుకంటావు? ఇంత ఆనందించావు సాయిబాబా, ఇంత సౌభాగ్యాన్ని ఇచ్చావు, నిన్ను ఏమని పొగడక్కర్లేదు, నిన్ను అసలు మరవలేని సాయిబాబా. ప్రయత్నపూర్వకంగా గుర్తుపెట్టుకునేది భక్తి ఎట్లా అవుతుందండి? అవుతుందా? నాకేదో లాభం వస్తుందని చేసేది భక్తి అవుతుందా? వ్యాపారం అవుతుంది. కానీ అందుకని తుకారాం పేరు తీసుకొచ్చేది. చాలా సభల్లో చెప్తూ ఉంటా, మళ్ళీ చెప్తున్నా, మీరు అన్ని సభల్లో లేరు కాబట్టి. ఈ భూమి మీద మొత్తం అన్ని క్షేత్రాల్లో భక్తుడి యొక్క పాదాలకు నమస్కరించకుండా భగవంతుడిని చూడటానికి వీలు లేని ఏకైక క్షేత్రం పండరీపురం. తెలుసమ్మా? వెళ్ళినప్పుడు చూడండి, మనం ఎంతసేపు దర్శనం చేసుకుని బయటకు వద్దాం, దర్శనం అది కాకుండా పండరీపురం వెళ్ళినట్టయితే ఆ లోపలికి వెళ్ళే దగ్గర పాదుకలు ఉన్నాయి. నేను అడిగా ఎవరివండి ఈ పాదుకలు అంటే సద్గురు తుకారాం మహారాజు అని చెప్పారు వాళ్ళు. అదండి భక్తుడి జీవితం అంటే, ఆషామాషి కాదది. ఒక దివ్యమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందంలో తేలియాడుతూ తనని దర్శింపు వచ్చిన వాళ్ళను కూడా అంత ఆనందంలో తేలియాడేటువంటి స్థితిని కలిగించే సామర్థ్యం ఉన్నటువంటి వాడు తుకారాం. కాబట్టే సాయిబాబా సైతం హారతి తుకారామ అనే పాట వచ్చినప్పుడు ముకుళిత హస్తాలతో కూర్చునేవారు. ఎప్పుడు? హారతి తుకారామ సౌఖ్యదాత ఆ పాట వచ్చినప్పుడు రాత్రిపూట. అర్థమవుతుందా? భక్తుడంటే బ్రెయిన్లెస్ పర్సన్ కాదు, మహా ఇంటెలిజెంట్. ప్రపంచమంతా ఒకదాన్ని చూస్తున్నా అది చెత్తని, పనికి రాదని, జీవితాన్ని నాశనం చేస్తని అవతలికి తోసి అవతల బారేసి కాదు ఎప్పుడైతే సత్యాన్ని చూశాడో ఈ అసత్యం పారిపోయింది. అంత మేధావి భక్తుడంటే. భక్తుడికి జ్ఞానికి ఏం భేదం లేదమ్మా. భక్తి లేని జ్ఞానం అహంకారం పెరుగుతుంది, జ్ఞానం లేని భక్తి అజ్ఞానాన్ని పెంచుతుంది. భయం, బాబా వదిలేస్తానో, బాబా ఎట్లా వదిలేస్తారు? అర్థమవుతుందా? ఇది భక్తుని యొక్క లక్షణం. ఇట్లా ఎంతసేపైనా మనం సత్యాన్ని దర్శించవచ్చు, కానీ అది నాది కానీ మీది కాలేదు. అది మీది ఎప్పుడు అవుతుందంటే మీ హృదయంలో అది విలసిల్లినప్పుడు అవుతుంది. నాదంటే నాదని కాదండి, మహాత్ములదని అర్థం. అయితే ఇంకొక విషయం చెప్తానమ్మా, ఇలా ఎన్ని సత్సంగాలు చేసినా మనం వింటాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ వీచే పవనాలకి మనం తట్టుకోలేం. ఇప్పుడు వెలిగించుకున్న చిన్న జ్యోతి మనకు ఆనందంగా ఉంటుంది, హృదయం ప్రశాంతంగా ఉంటుంది కదండి. మనం బయటికి వెళ్ళంగానే ఎవడో ఫోన్ చేస్తాడు, ఎరా మన అనంగా ఇస్తున్నావు, నేను వస్తున్నాను, డబ్బులు ఇస్తావు లేదా, అయిపోయా. ఇది వాస్తవంగా విద్య అమ్మ. మనకి 64 కళలు ఉన్నాయి కదా, 64 కళలు విద్యలే కదా. ఆ విద్యల వల్ల నీకు భుక్తి జరుగుతుందేమో కానీ ఆనందం రాదు. వస్తుందా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం టాప్ నాచ్ సింగర్ దుఃఖపడుతూనే మరణించాడు.
భార్య పిల్లలు చూసుకోలేకపోయాను, నాకు జీవితమే అంటలేదు. అర్థమైందా తల్లి? ఏ కళాకారుడు కూడా ఆ దివ్యమైన ఆనందాన్ని పొందలేడమ్మా. అది పొందటానికి ఒకే ఒక మార్గం ఉంది, అది బ్రహ్మ విద్య. అన్ని విద్యల్లో కల్లా గొప్ప విద్య బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యని పొందినటువంటి వాడు మాత్రమే పరమ ఆనందంగా జీవిస్తాడు. వాడికి దుఃఖం అనే స్పర్శే ఉండదు. అందుకని ఏం చేశానంటే, వీటన్నిటిని చూసిన మీదట ఇక ఈ సత్సంగాల కన్నా కూడా ఎక్కువసేపు మన వాళ్ళు గడపేటువంటి అవకాశం లేదు ప్రస్తుత జీవన విధానంలో అని చెప్పి 4-4-8 ఒక 2-10 గంటలు అంటే వన్ డే వర్క్షాప్ అనేది ఒకటి స్టార్ట్ చేశాం. అది యాక్చువల్గా కొద్ది రోజుల క్రితమే, నేను ఇక్కడికి వచ్చే 2 రోజుల ముందే నాకు దాని తాలూకా పాంప్లెట్స్ కూడా వచ్చాయి. దాని పేరేంటో తెలుసా అండి? హ్యాపీ లివింగ్. ఏంటది? కనీసం చెప్పండి సార్, ఆ పేరేంటి? హ్యాపీ లివింగ్. హ్యాపీ లివింగ్, హ్యాపీ లివింగ్. సింపుల్గా లేదు, ఆనందంగా జీవించటం. ఇది పచ్చిగా చెప్పాలంటే, నేను ఏదైతే నా సాధనలో నా గురువుల యొక్క అనుగ్రహం చేత, నాకు ఒక గురువు కాదండి, చాలామంది గురువులు ఉన్నారు. ఈ మీరంతా కూడా నా గురువుల కింద. మీరంటే సమాజం నా గురువు, కుటుంబం నా గురువు. దత్తాత్రేయ స్వామి 24 గురువులు అని చెప్తారు. నిన్న నవ్వుతూ చెప్తున్నా, మా ఇంట్లో మా పిల్లలు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కుక్కను తీసుకొచ్చి పెంచారు. దాని నుంచి నేను నేర్చుకున్నాను. కుక్క కూడా నా గురువే. బాబా నేను అడుగుతాడు ఒక భక్తుడు, బాబా నేను మీ సేవ చేస్తున్నాను, నాకు గురుబోధ ఏమైనా చేస్తారా లేదా అని. బాబా అంటారు, నాన్న నేర్చుకోవాలన్న బుద్ధి ఉందే కానీ ఈ ప్రకృతే నీకు ప్రథమ గురువు. ఎందుకో తెలుసా? రాళ్లతో కొట్టిన వాడికి కూడా అది కాయలను ఇస్తుంది. కాబట్టి నేను నేర్చుకోవాలంటే మాత్రం ప్రతిదీ నీకు గురుస్వరూపంగా కనిపించాలి కదా. కాబట్టి ఆ దృష్టితో చెప్తున్నా, ఏదైతే దర్శించానో, ఏదైతే నేను అనుభవిస్తున్నానో దానిని ఒక సమగ్రమైనటువంటి విధానంగా ఇవ్వాలి అనేటువంటి ఒక త్రికరణ శుద్ధితో దానికి ఏం పేరు పెట్టాలనిపించింది. ఏం పేరు పెట్టిందేంటి? ఇప్పుడంతా దుఃఖంగా ఉన్నాం, ఇది ఏం చేస్తుంది? హ్యాపీ లివింగ్, ఆనందంగా జీవితాన్ని ఇస్తుంది. అయితే ఈ హ్యాపీ లివింగ్లో 8 గంటల సేపు ఉంటుందమ్మా. ఏం చేస్తాను దీంట్లో అంటే 4 అంశాలు తీసుకున్నామండి. 4 పిల్లర్స్ ఉన్నాయి దీంట్లో. ఏమిటా 4? ఒకటి, వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే ఏంటి తెలుసా మనకు? ఎవరికన్నా మనకు తెలిసిన జీవితం వేరే ఉంది. కష్ట సుఖాలు, కొట్లాటలు, బాధలు, భయాలు, తాపత్రయాలు, ఇది దట్ ఈస్ వాట్ ఈజ్ లివింగ్. జీవితం అంటే ఏంటనేది మనం చూస్తాం. తర్వాత అన్నిటికన్నా మహత్తరమైంది, పరమ ఉత్కృష్టమైంది మనస్సు అంటే ఏంటి. నేను ఎంత చెప్పినా మీకు మనస్సు యొక్క స్వరూప స్వభావం తెలియకపోతే మీరు ఒక అడుగు కూడా ముందుకు వేయలేరండి. మనస్సు పుట్టుక ఎక్కడ, దాని స్వరూపం ఏంటి, దాని స్వభావం ఏంటి, మనస్సు యొక్క పూర్ణ స్థితిని మనం దర్శించడం జరుగుతుంది. ఇంకొకటి, ఇక్కడ బిలీఫ్ కాదండి, ఇది సైంటిఫిక్ సిస్టమ్. మూడవది, నాకు వస్తున్నటువంటి కష్టాలని నేను ఎలాగా అధిగమించాలి. అవమానాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, వీటన్నిటిని నేను ఎలా అధిగమించాలి? అవి అధిగమించకుండా నేను ధ్యానం చేయగలనా? నా మనసు దుఃఖంతో ఉంది, ధ్యానం అంటే చేస్తాను. మన వాళ్ళు అంటారు ధ్యానం చేస్తే దుఃఖం పోతున్నాడని. తప్పు అది. ధ్యానం చేస్తే కాసేపు రిలాక్స్ కూర్చుంటావు, లేస్తావు కదా. నా ప్రశ్న అది, లేచినప్పుడు ఏం చేస్తావు? ప్రపంచంలో నువ్వు పోరాడాలి కదా. కాబట్టి ధ్యానం అనేది చేయటం కాదమ్మా, ధ్యానం అనేది జరగాలి. ఎట్లా? నేను నడుస్తున్నా, మీతో మాట్లాడుతున్నా, ప్రయాణం చేస్తున్నా, తింటున్నా, 24 గంటలు ఏ విధంగా అయితే తుకారాంకి పాండురంగా 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 అని ఉందో అదేవిధంగా దివ్యమైనటువంటి స్థితి నాలో కదలాడినప్పుడు అది ధ్యానం. అర్థమవుతుందమ్మా? అట్లా 4 రకాలుగా పెట్టాం. ఒకటి, లైఫ్ అంటే ఏంటి. 2, మనసు స్వరూపం ఏంటి, దుఃఖాలను ఎలా అంతం చేయాలి. ఈ 3 జరిగితే ధ్యానం ఎలా జరుగుతుంది అనే దాన్ని విచారణ చేసి దాన్ని తీసుకొని వస్తున్నాం. అది 1 డే వర్క్షాప్ లాగా చేయాలనేది సంకల్పం. చూద్దాం. ఆల్రెడీ హైదరాబాద్లో 1-2 ప్లేసుల్లో కూడా అది ఖరారైంది. స్లోగా జనాల్లోకి దాన్ని తీసుకెళ్ళినట్టయితే అది చాలా ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ఉంటుంది. అది ఒక అంశం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంది. 2వ అంశం, మా శ్రీనివాస్ గారు చెప్పారు. ఆయన చాలా బాధను వ్యక్తం చేశారు రాగానే. ఏమంటే సాయిబాబా గురించి రకరకాల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఏమిటి దానికి అంటే నేను చెప్పాను, ఆల్రెడీ ఇది నా దృష్టికి వచ్చి కొద్ది కాలం అయింది. దానికి సమాధానంగా ఇందాక సాయిదాస్ గారు చెప్పినట్టుగా సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనే పుస్తకం ఒకటి ప్రింట్ చేయడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారు, సద్బ్రాహ్మణుడు అంటే నేను బ్రాహ్మణుడు అంటున్నారు అనుకుంటారు. అంటే ఏమి తెలియదు అనమాట వాడికి.
సత్ అంటే ఎప్పుడు ఉండేటువంటిది సత్. అది దాని సెక్షన్లో పోతే చాలా సమయం పడుతుంది. సత్ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మమునందు చరించువాడు. ఎవడు బ్రహ్మజ్ఞానం ఉన్నాడు వాడు బ్రాహ్మణుడు. సాయిబాబాని మించిన బ్రాహ్మణుడు జగత్తులో లేడు. అందుకని దానికి ఏం పెట్టామంటే సాయిబాబా సద్బ్రాహ్మణుడు అని పుస్తకం పెట్టాం. అయితే ఇక్కడికి వస్తూ నేను ఏం చేశానంటే ఒక 100 బుక్స్ పట్టుకొచ్చాను. దాని కాస్ట్ 100 రూపీస్. కానీ నేనేం చేశానంటే అది తొందరగా జనాల దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఫ్రీగా ఇస్తే పొట్లం కట్టి తెలుసుగా మనం ప్రసాదం కట్టుకు వెళ్తాం. దాన్ని 50% కట్ చేసి 50 రూపీస్కి ఇమ్మని చెప్పాను. ఎందుకని 100 పెట్టుకునేవాడు 2 కొంటాడు, వాడొకటి చదువుతాడు, ఇంకోటి చేత ఇంకోటి చదివిస్తాడు. కాబట్టి ఎవరైనా సరే సాయిబాబా గురించి ఏదైనా మాట్లాడుతూ ఉంటే దానికి సంబంధించి 21 అంశాలు 21 పాయింట్స్తో నేను ఒక నోట్ తయారు చేశాను. అది శ్రీనివాస్ గారికి పంపిస్తాను. మీరందరూ కూడా ఎక్కడన్నా అవసరమైతే దాన్ని వాళ్ళకి చెప్పండి, తప్పులేదు, కొట్లాడక్కర్లేదు. మన సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే దోషం. తెలిసినవాడు మాట్లాడకపోతే దోషం, తెలియనివాడు మాట్లాడటం కూడా అంతే దోషం. అర్థమైందండి? ఆ 21 పాయింట్లు ఎవరికైనా సరే ఆ అనుమానం ఉన్న వాళ్ళకి పంపించండి. ఈ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివితే మనకి చాలా వరకు ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. అర్థమైందా? ఈ 2 విషయాలు ప్రస్తావన చేస్తూ మా శ్రీనివాస్ గారు, ఆయన శ్రీనివాస్ గారే ఓకే. శ్రీనివాస్ గారు ఏదో అడగాలనుకున్నారు, ఆయన భోజనాల ప్రిపరేషన్లో ఉన్నట్టు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.